హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకొక గెట్ రెడీ విత్ మీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు ఎలాగో నేను బయటకు వెళ్ళాలి, సో నేను ఎలాగో రెడీ అవుతున్నాను కదా అని చెప్పని మీతో కూడా షేర్ చేస్తున్నాను. నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. నాకేంటంటే ఫ్రెష్గా గ్లోయింగ్ స్కిన్ ఉన్నట్టు కనిపించడం అయితే ఎక్కువ ఇష్టం. హెవీ మేకప్స్ అయితే ఎవ్రీడే అప్లై చేసుకోను. అండ్ ఈ రోజు ఏంటంటే నాకు కొంచెం కాజల్ అప్లై చేసుకోవాలనిపించింది, అందుకే కాజల్ అప్లై చేసుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ కాజల్ అప్లై చేసుకుంటే ఫేస్లో డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. మీకు తెలుస్తుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంక లేట్ చేయకుండా నేను మేకప్ అప్లై చేసుకునే ముందు స్కిన్ కేర్ ఎలా తీసుకుంటాను అండ్ మేకప్ ఎలా అప్లై చేసుకుంటాను, ఈ మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేశాను అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చెక్ చేసేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇవన్నీ నేను అమెజాన్ లో తీసుకున్నానండి. అమెజాన్ లో ఇప్పుడు అల్టిమేట్ బ్రాండ్ సేల్ స్టార్ట్ అయిందండి. ఇది 5th జూలై నుంచి 9th జూలై వరకు ఉంటుంది. మనకి మినిమం 50% నుంచి ఎక్స్ట్రా 5% ఆఫ్ కూడా ఉంది. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. సో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి లింక్ క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు క్లియర్గా చూసినట్టయితే నా ఐబ్రోస్ అలాగే అప్పర్ లిప్ హెయిర్ రిమూవ్ చేయలేదు, ఐబ్రోస్ కూడా షేప్ చేయలేదండి. బికాస్ నేను ఒక వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికోసమే గ్రో చేసుకుంటున్నాను. ఐబ్రోస్ కూడా షేప్ చేంజ్ చేయడానికి ఐబ్రోస్ నేను మళ్ళీ ఫుల్గా గ్రో చేద్దాం అనుకుంటున్నా. అప్పర్ లిప్ వచ్చేసరికి నేను ఫేషియల్ హెయిర్ వీడియో ఒకటి షేర్ చేస్తున్నాను, దానికోసం ఇదంతా ఇలా ఉంచాను అనమాట. ఇప్పుడు నేను బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాను కదా అని మీకు వీడియో కూడా షూట్ చేస్తున్నాను. సో ఈ ఫేస్ వాష్ వచ్చేసరికి న్యూట్రిజినా బ్రాండ్ నుంచి డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ అండి. మీకు ఒకవేళ ఓపెన్ పోర్స్ క్లాగ్ అవుతున్నా లేదంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్నా మీరు ఇది యూజ్ చేయొచ్చు అండి. ఇది ఓన్లీ నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకైతే ఏం బాగోదు, మీరు యూజ్ చేయొద్దు. ఈ రోజు ఒక లైట్ మేకప్ వేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి నేను మేకప్ వేసుకునే ముందు ఇంకొంచెం ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ యూజ్ చేస్తానండి. దానికోసం నేను యూజ్ చేస్తుంది ఇది కోసారెక్స్ స్నేల్ మ్యూస్ అండి. ఇది ఏంటంటే అడ్వాన్స్ స్నేల్ మ్యూస్. ఇలాంటి సీరమ్స్ ఏవైనా కానీ మీరు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మీ ఫేస్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు చేతిలో పెట్టుకొని మళ్ళీ ఫేస్ మీద పెట్టుకుంటే చాలా వరకు ప్రోడక్ట్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు స్కిన్ కి టచ్ చేశారు అంటే మళ్ళీ హైజీన్ గా ఉండదు. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న బాటిల్. ఇది కాకోకుండా నేను ఇంకొకటి కూడా తెప్పించాను. ఇది మా కజిన్ అడిగింది, అందుకని తన కోసం ఇంకొకటి ఆర్డర్ ప్లేస్ చేశాను. అమెజాన్ లో ఏంటంటే ఆఫర్ టైంలో మనం తీసుకున్నాం అనుకోండి ప్రైస్ చాలా తక్కువకి వస్తుంది, అందుకని ఆఫర్ టైంలో తీసుకుంటా. మామూలుగా అయితే ఇది 1100 ఆర్ అంతే 1000 అబోవ్ ఉంది, బట్ నేను ఆఫర్ టైంలో తీసుకుంటున్నాను కాబట్టి తక్కువకే వచ్చింది. ఇదేంటంటే ఫేస్ మీద ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తుంటే మన స్కిన్ లోకి తొందరగా అబ్జర్వ్ అవుతుంది అండ్ బాగా పనిచేస్తుంది. ఇది స్కిన్ లోకి వెళ్ళిపోయే లోపల నేను కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. సింపుల్ బ్రాండ్ నుంచి అండి. సింపుల్ లో మనకి నయాసినమైడ్ సీరం నాకు చాలా ఇష్టం. నేను ఇది ఆల్రెడీ పాస్ట్ లో యూజ్ చేశాను, మళ్ళీ తెప్పించుకున్నాను. ఇది నయాసినమైడ్ సీరమ్స్ ఏంటంటే మనకి ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రింక్ చేయడానికి బాగా పనిచేస్తుంది. మీ స్కిన్ కనుక ఈవెన్ టోన్ లోకి రావాలన్నా లేదా మీ స్కిన్ లో మాయిశ్చర్ ని బూస్ట్ చేయాలన్నా నయాసినమైడ్ బాగా పనిచేస్తుందండి. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు ఈ సీరం. ఇది నేను ఆల్రెడీ పాస్ట్ లో యూజ్ చేశాను, ఇప్పుడు ఎలాగో ఆఫర్ లో కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను తెప్పించింది ఇంకొకటి, ఇది కూడా నేను రీపర్చేసే చేశాను. ఇది గులాబ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ సీరం అండి. ఇది కూడా నేను యూజ్ చేయడం మీరు చాలా సార్లు చూసుంటారు. నయాసినమైడ్ సీరం కన్నా ఈ సీరం నేను ఇంకా ఎక్కువ సార్లు యూజ్ చేశాను. ఇది డాక్టర్ షెట్స్ బ్రాండ్ నుంచి అండి. ఇదేంటంటే మన స్కిన్ కి డీప్ గా ఎక్స్ఫోలియేషన్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది, డ్రై స్కిన్ వాళ్ళకి అయితే పని చేయదండి. మీకు ఒకవేళ నార్మల్ టు ఆయిలీ స్కిన్ అయితే హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. అండ్ మన స్కిన్ ని ఈవెన్ టోన్ లోకి తీసుకురావడానికి కూడా ఈ సీరం బాగా పనిచేస్తుంది. ఇది ఓపెన్, సో మనకి సీరం ఇలా వస్తుంది. మీరు ఆల్రెడీ నేను యూజ్ చేయటం చూసారు కదా, మీరు ఈ క్యాప్ తీసేసి ఇది యూజ్ చేసుకోవాలి, ఇది పెట్టేసి. మోస్ట్లీ సీరమ్స్ అన్ని ఇలానే వస్తాయి. సో మీరేంటంటే ఈ సీరమ్స్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ బాక్స్లోనే పెట్టుకొని యూజ్ చేసేలా చూడండి, లేదంటే డార్క్గా ఉన్న కప్బోర్డ్స్లో వాటిల్లో స్టోర్ చేసుకోండి. అప్పుడైతే మీకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి ఏవైనా కానీ కలర్ చేంజ్ అయినాయి అంటే మళ్ళీ వాటి వల్ల యూజ్ ఏమి ఉండదు. సో మీరు ఇది స్టోర్ చేసుకోవడం కూడా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి డార్క్ ప్లేసెస్లో.
అండ్ నేను మామా ఎర్త్ది సీరమ్స్ యూజ్ చేశాను కదా, బీట్రూట్ది కానీ సీరం ఎసెన్స్ బీట్రూట్ అయితే అది కానీ, లేదంటే ఇంకొకటి కూడా మామా ఎర్త్ది యూజ్ చేశాను దానికన్నా ముందు. ఆ సీరమ్స్ నేను డార్క్ ప్లేస్లో పెట్టినా కానీ లాస్ట్ టైం ఎండలకి అసలు చాలా వరకు ఎవాపరేట్ అయిపోయింది కూడా. నేను అందుకనే చెప్తున్నాను, కొంచెం కోల్డ్గా ఉన్న ప్లేసెస్లో, కొంచెం డార్క్గా ఉన్న ప్లేసెస్లో సీరమ్స్ స్టోర్ చేసుకోండి. అండ్ వీటితో పాటు నా ఫేవరెట్, చాలా మందికి ఆల్రెడీ రికమెండ్ చేశాను, అందరికీ నచ్చింది, ఇది బాడీ స్ప్రే అండి. ఇదేంటంటే సన్ స్క్రీన్ స్ప్రే డాక్టర్ షెట్స్ నుంచి. చాలా బాగుంది, నేను లాస్ట్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, సూపర్గా ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు ఇది యూజ్ చేయకోకుండా మాత్రం నేను అస్సలు వెళ్ళలేదు, బాడీకి అదే స్ప్రే చేసుకుంటున్నాను. మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది, నాన్ గ్రీజీగా ఉంటుంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. మీరు ఇది స్ప్రే చేసేటప్పుడు కూడా చాలా ప్లేస్ కవర్ చేస్తుంది అనమాట. సో మీరు ఈజీగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో స్కిన్ కేర్కి వచ్చేసరికి ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నాను నేను. నార్మల్ టైంలో ఏంటంటే నేను యాక్టివ్ సీరమ్స్ యూజ్ చేస్తానండి, బట్ మేకప్ వేసుకునేటప్పుడు మాత్రం ఇలాంటి సీరమ్సే యూజ్ చేస్తాను. లైక్ స్నైల్ మ్యూస్ కానీ, లేదంటే మామా ఎర్త్ది సీరం ఉంది కదా బీట్రూట్ సీరం ఎసెన్స్, అది కానీ యూజ్ చేస్తాను. ఎందుకనంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కసారి మన మేకప్ ప్రొడక్ట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్కి మనం యూజ్ చేసే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్కి సెట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ర్యాషెస్ రావటం, పింపుల్స్ రావడం తెలుస్తుంది, స్కిన్ అంతా పాడవుతుంది అనమాట. మనకెందుకు ఏ ప్రోడక్ట్ వల్ల అలా అయింది అనేది కూడా తెలియదు చాలాసార్లు. సో అందుకని చెప్తున్నాను, మీలో ఎవరైనా యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా పింపుల్స్ వచ్చినాయి, ఈ సీరం యూజ్ చేయడం వల్లే వచ్చింది అని అనుకుంటారని ముందే చెప్తున్నాను అనమాట. ఇదైతే స్కిన్లోకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను మేకప్ స్టార్ట్ చేస్తాను. ఎవ్రీడే మేకప్కి వచ్చేసరికి నేను లైట్గా ఉంచుకునేలా చూస్తానండి. ఇది వచ్చేసరికి 3-in-1 మేకప్ ప్రోడక్ట్. సో చాలామందికి షేడ్స్ గురించి ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా, బట్ దీనిలో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. మీ స్కిన్ షేడ్కి సరిపడింది మీరు తీసుకుని యూజ్ చేయొచ్చు. ఇది ఫేసెస్ కెనడా నుంచి. ఇది మనకి ఫౌండేషన్ లా పనిచేస్తుంది, సన్ ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది, అంటే స్కిన్ టింట్ లాగా పనిచేస్తుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇందులో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది మనకి. సన్ ప్రొటెక్షన్ వచ్చేసరికి SPF 30 ఉంటుందండి. సో ఇన్ కేస్ మీకు ఇంకా సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయాలి అంటే ఎసెన్స్ యూజ్ చేసాం కదా, ఎసెన్స్ తర్వాత మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకుని తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ అప్లై చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇలా కాకోకుండా మీకు పర్టికులర్గా ఫౌండేషనే కావాలి, బట్ లైట్ వెయిట్గా ఉండాలి, నీట్ ఫినిషింగ్ ఉండాలి అనుకుంటే కనుక షుగర్ బ్రాండ్ నుంచి ఇలా సీరం డ్రాప్స్ ఉంటాయండి. డ్రాప్ బేస్ ఫౌండేషన్ అనమాట ఇది సీరం ఫౌండేషన్. మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇది కూడా లైట్ వెయిట్గా ఉంటుంది, సీరం లైక్ టెక్స్చర్ వస్తుంది. మనం యూజ్ చేసేటప్పుడు డైలీ యూజ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇది ఎక్కువ కవరేజ్ ఇస్తుంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఈరోజు వేరే వీడియో ప్లాన్ చేశాను, ఆల్రెడీ అది షూట్ చేసి ఉంది, ఎడిటింగ్ కూడా అయిపోయింది. బట్ ఆఫర్ స్టార్ట్ అయ్యింది, మీరు ఎవరైనా తీసుకుంటే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, మనీ సేవ్ చేసుకుంటారనే ఈరోజు ఆ వీడియో ఆపి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. నిన్న లైవ్లో చెప్పాను కదా చాలా మంచి వీడియో వస్తుంది రేపు అని, ఆ వీడియోనే నేను చెప్పింది. అది రేపు నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే ఆఫర్ ఉంది కాబట్టి మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేశాను. సో వన్స్ మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ కూడా లోపల నుంచి గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. సో వన్స్ ఇలా చేసిన తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా కవరింగ్ చేసుకోవాలి అనుకుంటే, డార్క్ సర్కిల్స్ ఉన్నట్టయితే కన్సీలర్ తీసుకోవచ్చు. కన్సీలర్ నా ఫేవరెట్ కన్సీలర్ స్విస్ బ్యూటీ అండి, రెండు బాగుంటాయి. రెండిట్లో కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్లో ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. ఇదైతే మనకి విత్ ఇన్ బ్లెండ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. టైం తక్కువ ఉందనుకోండి, దీంతో బ్లెండ్ చేసుకోవాలంటే ఫాస్ట్గా బ్లెండ్ చేయలేము, దీంతో బ్లెండ్ చేసుకుంటే చాలా బాగా బ్లెండ్ అవుతుంది. నేనేం చేస్తానంటే ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒకటేసారి ఫౌండేషన్ బ్రష్ ఉంది కదా దాంతోనే బ్లెండ్ చేసేస్తా, లేదంటే బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా దాంతో అయినా బ్లెండ్ చేసేస్తాను. సో ఫినిష్ వచ్చేసరికి ఈవెన్గా వచ్చేస్తుంది. ఓన్లీ ఈ కన్సీలర్ ఒక్కటి అప్లై చేసుకున్నా బాగుంటుంది. మీరు ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏం అప్లై చేసుకోకుండా కన్సీలర్నే ఫౌండేషన్ లాగా యూజ్ చేయొచ్చు కూడా. హెవీ కవరేజ్ కాకోకుండా మీరు నీట్గా కనిపించాలి లుక్ అనుకుంటే కన్సీలర్తోనే మీరు చేసుకోవచ్చు. బ్లష్ స్విస్ బ్యూటీదే యూజ్ చేస్తున్నానండి. స్విస్ బ్యూటీలో బ్లషెస్ బాగుంటాయి, ఇది తక్కువ ప్రైస్దే బాగుంటుంది. అండ్ ఇది షేడ్స్ కూడా బాగుంటాయి, మంచి పింక్ కలర్లో ఉంటుంది. చీక్స్కి రౌండ్గా అప్లై చేస్తున్నాను, అంటే ఫ్రంట్ పార్ట్లో మాత్రమే. అగైన్ సేమ్ బ్రష్తోనే బ్లెండ్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇదైతే హెవీ కవరేజ్ వస్తుందండి, కలర్ పే ఆఫ్ చాలా ఉంటుంది. చూసారు కదా, మీరు అప్లై చేసుకునేటప్పుడు
మీరు కొంచెం ఎక్కువ అప్లై చేసినా బ్లెండ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎవ్రీడే ఈ బ్లష్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో షేడ్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. మీరు ఇది మేకప్ వేసుకున్నప్పుడు అనే కాదు, మేకప్ వేసుకున్నప్పుడు అప్లై చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది కాబట్టి ట్రై చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా నేను ఈరోజు కాజల్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం మామా ఎర్త్ కాజల్ తీసుకుంటున్నాను. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, హార్ష్గా ఉండదు. కొంతమంది కాజల్ పెట్టుకున్నప్పుడు వెంటనే కళ్ళు మంటలాగా వస్తాయి కదా, సో అందుకని చెప్తున్నాను. నేను తెప్పించింది మామా ఎర్త్ కాజల్ అండి. ఈ కాజల్ నేను పాస్ట్లో కూడా ఒకసారి యూజ్ చేశాను, సో మళ్ళీ ఇది తెప్పించాను. నేను కాజల్ అప్లై చేసుకున్నప్పుడు ఐ మొత్తానికి అప్లై చేసుకోను. ఈరోజు ఎందుకు అప్లై చేసుకోవాలనిపిస్తుంది, అందుకని నేను ఏం చేస్తానంటే ఓన్లీ అవుట్ సైడ్ అప్లై చేస్తాను. అంటే ఐ హాఫ్ నుంచి ఇట్లు మాత్రమే అప్లై చేస్తా, ఇటు అసలు అప్లై చేయను. ఇది చాలా చాలా క్రీమీగా ఉంటుంది. అప్పర్ లైన్కి వచ్చేసరికి నేను మొత్తం అప్లై చేస్తున్నాను. నేనేంటంటే ఐస్ కొంచెం ఎక్కువ రబ్ చేస్తూ ఉంటాను, దానివల్ల కాజల్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువ అప్లై చేసుకోను అనమాట. ఇక నాకు ఎవ్రీడే లైట్ వెయిట్ లిప్స్టిక్స్, న్యాచురల్గా ఉండే లిప్స్టిక్స్ అప్లై చేసుకోవడం ఇష్టం అండి. సో ఇది వచ్చేసరికి లాక్మీ నుంచి 925 లిప్స్టిక్. ఇది చాలా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. ఇందులో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, బట్ నేనేంటంటే లైట్ షేడ్స్ ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి ఈ షేడ్ బేర్లీ నథింగ్, మన లిప్స్ మీద ఏమీ లేనట్టు ఉంటుందన్నమాట. నేను మీకు అప్లై చేసుకుని చూపిస్తాను ఇప్పుడు. అసలు లిప్స్ మీద ఏం అప్లై చేసినట్టే ఉండదు. ఈ షేడ్ కలర్ అలా ఉంటుందన్నమాట. వాషౌట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను కొంచెం డార్కర్ షేడ్ ఉంటుంది కదా, లేదంటే లిప్ పెన్సిల్స్ ఉంటాయి కదా, అది తీసుకుని అవుటర్ లైన్ అప్లై చేసేసి బ్లెండ్ చేస్తాను. ఎలాంటి మేకప్ వేసుకున్నా కానీ మేకప్ అయితే కదలకోకుండా ఉండాలి అంటే మాత్రం మేకప్ ఫిక్సర్ కంపల్సరీ అండి. సెట్టింగ్ స్ప్రే కానీ మేకప్ ఫిక్సర్ కానీ యూజ్ చేస్తే మీ మేకప్ అస్సలు మూవ్ అవ్వదు. నా ఫేవరెట్ వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుంచి ఈ మేకప్ ఫిక్సర్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఏం చేస్తానంటే ఏదైనా హెవీ మేకప్ వీడియోస్ చేసినప్పుడు, లేదంటే బ్రైడల్ మేకప్స్ చేసినప్పుడు, అలాంటప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. స్వెట్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు బాగుంటుంది. అండ్ ఎవ్రీడేలో ఏంటంటే మనకి లాంగ్ అవర్స్, వర్కింగ్ అవర్స్ ఉన్నప్పుడు, లేదంటే ఎక్కువ టైం మనం బయట స్పెండ్ చేయాలి, మేకప్ మెల్ట్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తా. ఇలా చేస్తే అస్సలుకోకుండా ఉంటుంది. జస్ట్ మీరు ఇది స్ప్రే చేసి మీరు ఏం డ్యాప్ చేయొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ అది అలా డ్రై అయిపోనివ్వండి, సరిపోతుంది. నేను తెప్పించింది విష్ కేర్ నుంచి లిప్ బామ్ అండి. ఈ లిప్ బామ్ వచ్చేసరికి చాలా బాగుందని రివ్యూస్ వచ్చినాయి, సో అందుకని తెప్పించాను. వేరే లిప్ బామ్స్తో పోల్చుకుంటే ఇది ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. బట్ ఇదేంటంటే లిప్స్ని లైటనింగ్ చేస్తుంది, పింక్ కలర్లోకి తీసుకొస్తుంది అని అన్నారు. అందుకని చాలా చిన్న లిప్ బామ్ ఇది. ఇంత చిన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, కొంచెం పెద్దగా ఉంటుందేమో అని అనుకున్నాను. ఓహా, స్మెల్ అయితే సూపర్ ఉంది. టింటెడ్ లిప్ బామ్ ఇది. లెట్స్ సీ. కొంచెం హెయిర్ కూడా సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇంతే, నేను రెడీ అయింది. నేను తీసుకున్న స్కిన్ కేర్ అలాగే మేకప్ కూడా నేను మీతో షేర్ చేశాను. నేను మేకప్ వేసుకునేటప్పుడు ఎలా లైట్ మేకప్ వేసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేశాను కదా. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.